హాయ్, దిస్ ఈజ్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఈరోజు ప్రాన్ ఫ్రై ఈజీగా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. మాకు ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువగా ఇక్కడ ఫ్రోజన్వే దొరుకుతాయి ప్రాన్స్. నేను ఇంకా ఈ కాస్కోలో తీసుకుంటాను ఎక్కువ. కాస్కోలో పర్లేదు, కొంచెం బాగానే అనిపిస్తాయి. అందులో మనకి టెయిల్ ఆఫ్ అవి కొంచెము హాఫ్ కుక్డ్ లాగా అనిపిస్తాయి. లోపల బ్లాక్గా ఉంటుంది కదా, అవి కూడా అన్నీ నీట్గా తీసేసి ఉంటుంది. స్కిన్ తీసేసి మనకి టెయిల్స్ తీసేసి నీట్గా ఉంటాయి. ఇంకా అందుకని ఇవే క్లీన్ తెచ్చేసుకుంటాను. బయట నార్మల్వి రావి కొన్నామంటే అవి క్లీనింగ్ కష్టం కదా, అందుకోసము. ఇంక ఇవన్నీ ఫ్రోజన్వే దొరుకుతాయి కాబట్టి నేను ఓవర్ నైట్ మామూలుగా ఫ్రోజన్లో నుంచి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని మార్నింగ్ ఇలా వాష్ చేసుకుంటున్నాను. దీనికి వాష్ చేయడానికి ఇందులో కొంచెం సాల్ట్, పసుపు వేసి వాష్ చేసేసుకుంటాను. మనకి కొంచెం ప్రాన్స్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అందరికీ నచ్చదు. ఇంకా స్మెల్ పోవడం కోసం నేను కొంచెం పసుపు, సాల్ట్ వేసి వాష్ చేసామంటే కొంచెం నీసు వాసన అనేది పోతుంది. ఇంకా అందుకని నేను అలా వాష్ చేసేసి ఇంకా దాని తర్వాత కొంచెం మ్యారినేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ అలాగా. అందులోకి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొంచెం పసుపు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటాను, ఎక్కువేం అవసరం లేదు. ఇంకా హాఫ్ అన్ అవర్ అవి మనం మ్యారినేట్ అయిపోతాయి కదా, ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా తర్వాత మనం ఈజీగా కర్రీ కుక్ చేసేసుకోవచ్చు. సాల్ట్ వేసుకొని మ్యారినేట్ చేసేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. ఆ తర్వాత మనకి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఇంకా జస్ట్ నార్మల్గా ప్యాన్ పెట్టేసుకొని గ్యాస్ పైన అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇవి ఫ్రై చేసేసుకుంటున్నాను. మనకి ప్రాన్స్లో ఆల్మోస్ట్ చాలా వరకు వాటర్ వస్తాయి కదా, ఇంక ఈ వాటర్ అంతా పోయే వరకు ఆల్మోస్ట్ ఒక 50% కుక్ అయిపోతాయి. 50% కుక్ అయిపోయినప్పుడు కర్రీ చేసేటప్పుడు మనకి ఎక్కువ టైం తీసుకోదు. అందుకని చెప్పేసి నేను ముందుగానే ఇలా ఫ్రై చేసి పెట్టేసుకుంటాను. ఇలా ఫ్రై చేసేసుకొని మనం ఒక బాక్స్లోకి తీసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా కూడా చేసుకోవచ్చు, అలా కూడా పెట్టుకోవచ్చు. మాకు ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడైనా పేరెంట్స్ ఎలా రిలేటివ్స్ మాకు చక్కగా కొంచెం ఫ్రై చేసి ఇలాగా ఆయిల్లో కొంచెం పసుపు, కారం వేసి ఫ్రై చేసి మాకు ఫ్రిడ్జ్లో పెట్టేసేసేవాళ్ళు. మాకు ఎప్పుడైనా మా దగ్గరకు వచ్చేటప్పుడు తీసుకొచ్చేవాళ్ళు. అవి అలా చేసుకున్నాము చాలాసార్లు, చాలా బాగుంటాయి కూడా. నాకు ప్రాన్స్ అంటే చాలా ఇష్టము. మాకు చిన్నప్పుడు మా చిన్నత్తయ్య వాళ్ళకి అండ్ మా బాబాయ్ వాళ్ళకి మాకు రొయ్యల చెరువులు ఉండేవి. అందులో మేము అప్పుడు నాకు ఫస్ట్ అలవాటయింది. మేము బాగా తినేవాళ్ళం చిన్నప్పుడు. ఇంకా ఇవి ప్రాన్ అంతా మనకి అందులో వాటర్ ఆల్మోస్ట్ డ్రై అయిపోయే వరకు నేను కుక్ చేసేసుకుంటాను. అవి ప్రాన్ నుంచి వచ్చిన వాటరే, మనమేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఆల్మోస్ట్ ఇవి కుక్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వేరే ప్యాన్ పెట్టేసేసుకొని అందులో కొంచెము ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు వేసేసుకొని అవి కొంచెం హీట్ అయ్యాక ఇంకా సన్నగా చాప్ చేసుకున్న ఒక బిగ్ సైజు ఆనియన్ తీసేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ ఆనియన్ కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇంక ఇది కొంచెం ఫ్రై అయిపోయాక అందులోకి కొంచెం పచ్చిమిర్చి అండ్ కొంచెం కర్రీ లీవ్స్ వేస్తున్నాను. నాన్ వెజ్ కర్రీలోకి ఇలాగా మనం కరివేపాకు వేసుకొని చేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. నిజంగా ఒక డిఫరెంట్ మనకి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది కరివేపాకు నాన్ వెజ్ కర్రీస్లో. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని మనము చక్కగా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని. నాకు ఇక్కడ స్టీల్ ప్యాన్ తీసుకున్నాను, అది కొంచెం స్టిక్ అవుతూ ఉంది బాగా. ఇంక ఇవి నేను కొంచెం ఫ్రై అయిపోయాక ఒక 1 బిగ్ సైజు టమోటా తీసుకొని ఇంకా అది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీకు అవసరం లేదనుకుంటే మనకేమి అంత మ్యాండేటరీగా వేయాలని ఏం లేదు టమాటో. ఇంకా అది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ముందుగా కుక్ చేసి పెట్టేసుకున్నాను కదా ప్రాన్స్, అవి కూడా వేసి ఇంకా చక్కగా మిక్స్ చేసేస్తున్నాను నేను. ఇంకా ప్రాను అవి కొంచెము దాంట్లో మిక్స్ చేసేసుకుంటున్నాను చక్కగా. ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత అందులోకి నేను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మ్యారినేషన్లో కొంచెం వేసాను కదా,
ఇంకా నేను మళ్ళీ ఇక్కడ కూడా కొంచెమే యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువేం యాడ్ చేయలేదు. రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసి కాసేపు ఫ్రై చేసేసుకుంటే మనకి ఇంకా ఇక్కడ టమాటా, ఆనియన్ కూడా ఉంది కదా! ఇంకా దాని నుంచి కూడా కొంచెం వాటర్ వస్తుంటాయి కదా! ఇంకా నేను అలాగే ఒక 4 మినిట్స్ ఫ్రై చేసేసుకున్నాను. ఇంక తర్వాత ఇక్కడ పాన్ చేంజ్ అయిపోయింది చూసారా? ఇంకా నాకు దాంట్లో స్టిక్ అవుతుందనిపించేసి నేను పాన్ చేంజ్ చేసేసాను. ఇందులోకి కొంచెము గరం మసాలా కూడా నేను ఆల్మోస్ట్ ఇక్కడ హాఫ్ కుక్ అయిపోయాయి కాబట్టి ఇంకా గరం మసాలా కూడా వేసేస్తున్నాను. గరం మసాలా జస్ట్ హోమ్ మేడ్‌దే ఒక 2 స్పూన్స్ అలా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. మీకు కొంచెం గ్రేవీగా కావాలన్నా చేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసేసుకొని. నాకు గ్రేవీ అంతగా మాకు నచ్చదు ఇంట్లో ఎవ్వరికీ. ఇలా ఫ్రై అయితే తింటాం కానీ ప్రాను గ్రేవీ అంతగా ఇష్టం ఉండదు. ఇంకా అందుకననేసి నేను ఇలాగా ఫ్రై లాగా చేసేస్తున్నాను. ఇంకా వాటర్ అంతా అయిపోయాయి కదా! ఇంకిపోయిన తర్వాత లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. మీకు ఇంకా డ్రైగా కావాలన్నా కూడా ఇంకా కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇంకా మీరు ఫస్ట్‌లో ఏసుకున్నారు కదా మ్యారినేషన్‌లో సాల్ట్ అది సరిపోకపోతే ఇక్కడ ఇంకొంచెం చెక్ చేసేసుకొని సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. మాకు ఇంకొంచెము డ్రైగా ఫ్రై అయితే బాగుండు అని అనిపించేసి నేను ఇంకా ఒక 10 మినిట్స్ అలాగా ఫ్రై చేసేసేసుకున్నాను. మనకి సైడ్ డిష్ సాంబార్ ఆర్ పప్పులోకి చాలా బాగుంటుంది. మేమైతే డైరెక్ట్గా ఇలానే తిన్నాము రైస్లోకి. బట్ చాలా బాగుంది. ఇంకా లాస్ట్‌గా ఆ 10 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకున్నాను. నిజంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మనకి స్మెల్ కూడా ఏమి అంత ఎక్కువ అనిపించదు. డబుల్ టైమ్ ఫ్రై చేశాను కదా! వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ డే ఇక్కడ మా కిడ్స్‌కి ఇక్కడ ఎఫ్ఎల్ఎల్ కాంపిటీషన్ ఉండింది స్టేట్ వైస్‌గా. సో మేము ఇంకా ఆ రోజు నెక్స్ట్ డే దానికి వెళ్ళిపోయాము. మాకు కాంపిటీషన్ ఉందని. ఇంక ఇక్కడ పిల్లలు ఆల్మోస్ట్ 40 టీమ్స్ ఉన్నాయి. 40 టీమ్స్ స్టేట్స్‌కి సెలెక్ట్ అయ్యారు. ఇంకా ఈ స్టేట్స్ కాంపిటీషన్ నుంచి జస్ట్ ఓన్లీ 40 టీమ్స్‌లో నుంచి 5 టీమ్స్ మాత్రమే నేషనల్ వైడ్‌గా సెలెక్ట్ అవుతారు. అందులో ఆ నేషనల్ వైడ్ 2 ప్లేసెస్‌లో కండక్ట్ చేస్తారు. ఒకటి వచ్చేసి వరల్డ్ వైజ్ ఉండే ప్లేసెస్ నుంచి అందరూ వస్తారు. ఇక్కడ ఇది మిడిల్ స్కూలర్స్‌ది. వాళ్ళు కొంచెం పెద్ద కిడ్స్ కదా వాళ్ళకి. ఇంకా అక్కడ మా పిల్లలది ప్రజెంటేషన్ అయిపోయింది. ప్రజెంటేషన్ రివ్యూ చేస్తారు కదా! ఇంకా అదే అయిపోయాక వాళ్ళకి నెక్స్ట్ గేమ్ ఉంటుంది. రోబోట్ గేమ్‌ది. దానికి టైం ఉంది 1 అవర్. ఇంకా అందుకని ఇక్కడికొచ్చి బయట ఆడుకుంటున్నారు కాసేపు. Video. Paru, video. Video? You were talking, right? Do something, wave your hand. Oh, sorry, I didn't know that. I don't remember they asked another question, but I don't remember. That's okay. ఇంకా ఇక్కడ రోబో గేమ్‌కి మా హస్బెండ్ కోచ్, ఇంకా ఇద్దరు కోచెస్‌ని అలౌ చేస్తారు లోపలికి రివ్యూ అప్పుడు కూడా. ఈ గేమ్‌లో కూడా అలౌ చేస్తారు. బట్ సైడ్‌కి ఉండాలి. మేమంతా బ్యాక్ సైడ్ అంతా కూర్చొని ఉన్నాము. ఇంకా ఇక్కడ పిల్లలు జస్ట్ అదంతా సెటప్ చేసుకుంటున్నారు. టైం బేసేసుకొని ఉంటే చాలా బాగుండేది. అందరికంటే మా కిడ్స్ చాలా ఫాస్ట్‌గా ఫినిష్ చేసేసారు గేము. జస్ట్ 1 మినిట్ ఆర్ 4 సెకండ్స్ అలా చేసేసారు. బట్ వీళ్ళు ఫుల్ స్కోర్ ఉంటుంది. ప్లేసింగ్ ఉంటుంది. ఆ ప్లేసింగ్‌ని బట్టి ఒక్కొక్క ప్లేస్‌లో పెడితే ఇన్ని పాయింట్స్ అని ఉంటాయి. టోటల్ ఆ 40లో ఒక 12 ఆర్ 15 టీమ్స్ మాత్రమే ఫుల్ స్కోరు చేశాయి. అందులో మా కిడ్స్‌ది ఫస్ట్ వచ్చారు. చాలా బాగా చేశారు వాళ్ళు. ఇంక ఇక్కడ ఇదంతా వీళ్ళు సెటప్ చేసుకుంటున్నారు. జస్ట్ మనకి 2.5 మినిట్స్‌లో ఫినిష్ చేయాలి. మా పిల్లలు మాత్రం మా కిడ్స్ మాత్రం జస్ట్ 1 మినిట్‌లోనే ఫినిష్ చేసేసేసారు వాళ్ళు.
जल्दी में कर रहा है. हमारा छोटा पैकेज है वो लेकिन अच्छा करता है काम तो अच्छा करता है वो छोटे में बिग पैकेज है That's a good. God, you did so bad, right? Open and put it through. You did that. You could have done it in like 1 minute. Done. ओके गार्बेज में फेंक के आ जा. right straight there If you don't eat the rest of this, ఇంకా గేమ్ ఫినిష్ అయిపోయింది. మేము ఇంకా పిల్లలు వచ్చేసారు. ఇంకా అందరం కూర్చొని ఇంకా ఇక్కడ పిజ్జా ఆర్డర్ చేసేసుకున్నాము. ఇంకా ఈ పిజ్జా తినేసి మళ్ళీ కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా అవార్డ్ సెరమనీ ఉంటుంది. కాసేపు అలా సాంగ్స్ ప్లే చేస్తూ పిల్లల చేత అందరి చేత డ్యాన్స్ చేపించారు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు కాసేపు డ్యాన్స్లు అవి వేస్తూ. ఇంకా వాళ్ళకి ఒక 10 మినిట్స్ తర్వాత ఇంకా ఎవరు విన్ అయ్యారు అని అనేసి ఇంకా అనౌన్స్ చేస్తారు. We have a huge tie. So every team that got a perfect score is going to be coming down here and receiving an award. Congratulations. ఇక్కడ మా కిడ్స్ ఆ రోబోట్ గేమ్లో ఫస్ట్ వచ్చారు. బట్ నెక్స్ట్ లెవెల్కి క్వాలిఫై అవ్వలేదు. ఇంకా మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. ఈవినింగ్ ఆల్మోస్ట్ లేటే అయ్యింది. ఫుల్ ఆడి ఆడి మా పాప ఇక్కడ నిద్రపోతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.